కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు. నేనింతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి, నేను సభలోకి వెడితే నన్ను ముందు కూర్చోబెట్టాలి, నేను దర్శనానికి వెడితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి, నేను ఎవరింటికన్నా వెడితే అందరూ అగ్గగ్గలాడిపోవాలి, అయ్యి బాబోయ్ ఆయన వచ్చారు రెండని కూర్చోబెట్టాలి. నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను. నేను ఓ గుడి దగ్గరికి వెడితే 10 మందితో పాటుగా వరుస క్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను. ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు, నా ఎందు విభూతి ఉంది కాబట్టి నేను చాలా గొప్పవాడిని. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు. ఆయన